ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కన్స్ట్రక్టర్స్. ఈ లెక్చర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు లెర్న్ అబౌట్ కన్స్ట్రక్టర్స్ అండ్ రూల్స్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్స్ ఇన్ జావా. అసలు కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్కి వెళ్ళే ముందు అసలు కన్స్ట్రక్టర్ యొక్క అవసరం ఏంటో తెలుసుకుందాం. నీడ్ ఆఫ్ కన్స్ట్రక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నీడ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ని ఎగ్జాంపుల్తో తెలుసుకుందామండి. సో ఇక్కడ ఏం చేశానంటే స్టూడెంట్ అనే ఒక క్లాస్ని డిఫైన్ చేశాను. సో క్లాస్ని డిఫైన్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్ రాసాము, స్టూడెంట్ అనే క్లాస్ నేము. ఇందులో రెండు వేరియబుల్స్ ఉన్నాయండి. ఒకటి ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇంటూ రోల్ నెంబరు, రెండు స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ అది నేమ్, స్ట్రింగ్ నేమ్. సో ఈ రెండు వేరియబుల్స్ని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారండి. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ద వేరియబుల్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద మెథడ్ ఆర్ అవుట్ సైడ్ ద బ్లాక్ ఆర్ అవుట్ సైడ్ ద కన్స్ట్రక్టర్. వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారండి. క్లాస్లో రాయాలి, బట్ మెథడ్కి కానీ కన్స్ట్రక్టర్కి కానీ బ్లాక్కి కానీ బయట ఉండాలి. వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. సో ఇక్కడ రెండు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి రోల్ నెంబరు, రెండు నేము. ఆ తర్వాత మెయిన్ మెథడ్కి క్లాస్ని డిఫైన్ చేశానండి. ఆ క్లాస్ నేమ్ శాంపుల్. సో మెయిన్ మెథడ్ రాశాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఆ తర్వాత మన క్లాస్ స్టూడెంట్ అనే క్లాస్కి రెండు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశానండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే స్టూడెంట్ స్పేస్ క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ S1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి ఇలా మెమరీ అలొకేట్ అయిపోతుందండి. సో ఏవైతే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయో క్లాస్లో రోల్ నెంబర్ అండ్ నేమ్, ఆ రెండింటికి మెమరీ అలొకేట్ అయిపోయి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వాల్యూస్ని జావా వర్చువల్ మిషన్ అసైన్ చేస్తుందండి. సో రోల్ నెంబర్ ఇంటీజర్ కాబట్టి 0 అని ఇచ్చేస్తుంది, నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి నల్ అని ఇస్తుంది. సో దీస్ ఆర్ ద బై డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడెడ్ బై ద జావా వర్చువల్ మిషన్. సో మనం యూజర్ కనుక డిఫైన్ చేయకపోతే బై డిఫాల్ట్గా జావా వర్చువల్ మిషన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ని ఇచ్చేస్తుంది. సో అలా సెకండ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగానే సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి కూడా బై డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేస్తుంది. సో అక్కడ కూడా రోల్ నెంబర్కి 0 అలాగే నేమ్కి నల్ అని వస్తుంది, నల్ అనే వాల్యూని ఇస్తుంది. సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో వెంటనే మెమరీ క్రియేట్ చేసేసి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బై డిఫాల్ట్ వాల్యూస్ని జావా వర్చువల్ మిషన్ ఇచ్చేస్తుంది. మనం ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కాబట్టి రెండు ఆబ్జెక్ట్స్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ వచ్చాయి. అదే ఒక 100 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే 100 ఆబ్జెక్ట్స్కి కూడా సేమ్ అదే పని చేస్తుంది. నాకు ఇలా నచ్చలేదు, ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వడం నచ్చలా. నా ఓన్ వాల్యూస్ ఇచ్చుకుందాం అనుకున్నా. అంటే ప్రోగ్రామర్ డిఫైన్డ్ వాల్యూస్ ఇవ్వాలి అంటే, యూజర్ డిఫైన్డ్ వాల్యూస్ ఇవ్వాలి అంటే ఈ డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా మనం ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్నే కన్స్ట్రక్టర్ అంటారండి. అలా కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్కి వెళ్తాం. ఎందుకంటే JVM ఇచ్చే జావా వర్చువల్ మిషన్ ఇచ్చే డిఫాల్ట్ వాల్యూస్ అక్కర్లేదు అనుకుంటే, యూజర్కి కావాల్సిన వాల్యూస్ని డిఫైన్ చేయాలి అనుకుంటే మనం కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. అలా కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్కి వస్తాం. సో వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెంబర్ మెథడ్. ఇట్ ఈస్ కాల్డ్ బై ద JVM implicitly ఫర్ ప్లేసింగ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ డిఫాల్ట్ వాల్యూస్. ఆల్రెడీ JVM డిఫాల్ట్ వాల్యూస్ని ఎలా ఇస్తుందో చూసాం. ప్రోగ్రామర్కి కావాల్సిన వాల్యూస్ ఇవ్వాలి అంటే మనం కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ని రాయాలి. సో ఈ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెంబర్ మెథడ్ అంటారు. సో కన్స్ట్రక్టర్ని స్పెషల్ మెంబర్ మెథడ్ అని ఎందుకు అంటారంటే ఇట్ టేక్స్ ద సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్. మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో ఒక మెథడ్ లాగా రాస్తే దాన్ని స్పెషల్ మెంబర్ మెథడ్ అంటారు. సో కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెంబర్ మెథడ్. అది ఎప్పుడు కాల్ అవుతుందంటే ఇట్ విల్ బీ కాల్డ్ బై ద JVM ఇంప్లిసిట్లీ. ఆటోమేటిక్గా జావా వర్చువల్ మిషన్ కాల్ చేస్తుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే. ఎందుకు? దాని యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్లేసింగ్ ప్రోగ్రామర్ డిఫైన్డ్ వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ డిఫాల్ట్ వాల్యూస్. డిఫాల్ట్ వాల్యూస్కి బదులుగా ప్రోగ్రామర్ డిఫైన్డ్ వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్కి వెళ్తాము. అసలు కన్స్ట్రక్టర్ రాయాలంటే రూల్స్ ఏముంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అవి చూద్దామండి. సో కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సిమిలర్ టు ద నేమ్ ఆఫ్ ద క్లాస్. సో ఆల్రెడీ చెప్పాం కన్స్ట్రక్టర్ నేమ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే మన క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్తో ఉంటుంది. సో అందుకే దీన్ని కన్స్ట్రక్టర్ని స్పెషల్ మెంబర్ మెథడ్ అని కూడా అంటారు. సో కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సిమిలర్ టు ద నేమ్ ఆఫ్ ద క్లాస్. సెకండ్ రూల్ చూడండి, కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ ఈవెన్ వాయిడ్ ఆల్సో. మనం ఇప్పుడు దాకా మెథడ్ ఓవర్లోడింగ్లో కానీ మెథడ్ ఓవర్ రైడింగ్లో కానీ మెథడ్ నేమ్ ముందు వాయిడ్ అనే కీవర్డ్ పెట్టాము. ఎందుకు పెట్టామంటే ఆ మెథడ్ ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు కాబట్టి. బట్ కన్స్ట్రక్టర్ విషయానికి వచ్చేటప్పటికి కన్స్ట్రక్టర్ నేమ్ ముందు వాయిడ్ కూడా పెట్టకూడదు. అదే చెప్తాడు, కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ ఈవెన్ వాయిడ్ ఆల్సో. వాయిడ్ అనే
దాన్ని కూడా కన్స్ట్రక్టర్ ముందు వాయిడ్ అనే కీవర్డ్ని కూడా రాయకూడదు. అదే మెథడ్స్కి అయితే రాస్తాం, కన్స్ట్రక్టర్స్కి వాయిడ్ అనే కీవర్డ్ కూడా రాయకూడదు. అది సెకండ్ రూలు. థర్డ్ రూల్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ బి స్టాటిక్. కన్స్ట్రక్టర్స్ ఎప్పుడు స్టాటిక్గా డిక్లేర్ చేయకూడదు. ఎప్పుడైనా మనం కన్స్ట్రక్టర్ని కనుక స్టాటిక్గా డిక్లేర్ చేసాము అంటే సో దాన్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ కన్స్ట్రక్టర్స్ ఎప్పుడు కాల్ అవుతాయంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే కాల్ అవుతాయని చెప్తారు. సో అందుకే కన్స్ట్రక్టర్ని కనుక స్టాటిక్ పెడితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే అవసరమే ఉండదు కాబట్టి, సో అది రూల్ని వైలేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి కన్స్ట్రక్టర్స్ని ఎప్పుడు స్టాటిక్ ఉంచకూడదు. కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ బి స్టాటిక్. నెక్స్ట్ రూల్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ బి ప్రైవేట్. కన్స్ట్రక్టర్స్ని ఎప్పుడు పబ్లిక్ సెక్షన్లోనే ఇవ్వాలండి, ప్రైవేట్గా డిక్లేర్ చేయకూడదు. ఏదైనా ఒక కన్స్ట్రక్టర్ని మనం ప్రైవేట్గా డిక్లేర్ చేసాము అంటే దాని మీనింగ్ ఏంటంటే విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలము అని. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేదేమో అవుట్ సైడ్ ద క్లాస్, ఆ క్లాస్లో క్రియేట్ చేయము, అవుట్ సైడ్ ద క్లాస్ క్రియేట్ చేస్తాం. సో అవుట్ సైడ్ ద క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పటికీ కన్స్ట్రక్టర్ అనేది యాక్సెసిబుల్గా ఉండాలి అంటే అది ప్రైవేట్గా ఉండకూడదు, పబ్లిక్గానే ఉండాలి. సో కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ బి ప్రైవేట్, దే ఆర్ ఆల్వేస్ ఇన్ పబ్లిక్ సెక్షన్. నెక్స్ట్ రూల్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్ విల్ నాట్ బి ఇన్హెరిటెడ్ అట్ ఆల్. కన్స్ట్రక్టర్స్ ఎప్పుడు అన్ని ఇన్హెరిటెన్సెస్లోని యూజ్ చేయలేము, సింగిల్ ఇన్హెరిటెన్స్లో అయితే కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేయగలము. సో అదే చెప్తాడండి, కన్స్ట్రక్టర్స్ విల్ నాట్ బి ఇన్హెరిటెడ్ ఎట్ ఆల్. అన్ని ఇన్హెరిటెన్సెస్లో కన్స్ట్రక్టర్ని యూజ్ చేయలేము. లాస్ట్ రూల్ ఏంటంటే దే ఆర్ కాల్డ్ ఆటోమేటికల్లీ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. కన్స్ట్రక్టర్స్ ఎప్పుడు ఇన్వోక్ అవుతాయంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఇన్వోక్ అవుతాయి. వీటిని మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయక్కర్లేదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అవి ఇన్వోక్ అవుతాయి. అదే మెథడ్ని ఇన్వోక్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ నేమ్తో కాల్ చేయాలి. బట్ కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటికల్గా అవి ఇన్వోక్ అవుతాయి. ఇవి కన్స్ట్రక్టర్ రూల్స్. థ్యాంక్ యూ.